ఏకాదశి ఉపవాసం ఎందుకు ఉండాలంటే ఏకాదశి అనేది డే ఆఫ్ లార్డ్ హరి. సో అది భగవంతుని స్పెషల్ డే కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఆ రోజు పప్పులు ధాన్యాలు తీసుకోవడానికి లేదు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, పొటాటోస్, స్వీట్ పొటాటో, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఏ ఐటమ్స్ తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోవద్దు అనేది మీకు లిస్ట్ కావాలంటే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ఈ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో జన్మ పాపాలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి ఫాస్టింగ్ చేయడం వల్లనే పాండవులు కూడా వాళ్ళ కష్టాల నుండి బయటపడ్డారు. సో అంత పవర్ఫుల్. నేను 4 years పైన నుండి ఏకాదశి ఫాస్టింగ్ చేస్తున్నా. సో ఏకాదశి ఫాస్టింగ్ వల్ల నేను భక్తిలో చాలా ఇంప్రూవ్ అయినా. మీరు భక్తిలో ఇంప్రూవ్ అవ్వాలి అంటే చాంటింగ్ ఒకటే కాదు, ఏకాదశి ఫాస్టింగ్ కూడా చేయండి. కొంతమంది అడుగుతారు మనం ఏకాదశి రోజు ప్రసాదం తీసుకోవచ్చా అని చెప్పి. ఈవెన్ మహాప్రసాదం అయినా కూడా దాంట్లో పప్పులు కానీ ధాన్యాలు కలిస్తే ఆ రోజు తీసుకోకుండా నెక్స్ట్ డే తీసుకోవాలి. దీని గురించి నారద పాంచరాత్ర ఆగమాల్లో క్లియర్గా రాస్తుంది. మీరు ఏ దేవీ దేవతను ఆరాధించినా కూడా ఏకాదశి రోజు ఉపవాసం అనేది ఉండాలి. ఎందుకంటే ఆ రోజు పాపాలన్నీ ఈ పప్పులు ధాన్యాల్లో కూర్చొని ఉంటాయి. చిన్నపిల్లలు మరియు పెద్ద వయసు వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది. ఈ రోజు గివ్ అవేల క్వశ్చన్ ఏంటంటే మహాభారతంలోని ఏ పర్వంలో భగవద్గీత చెప్పబడింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే హరే కృష్ణని కమెంట్ చేయండి, మీకు లింక్ వస్తుంది. మీరు అక్కడ ఆన్సర్ చేసి గివ్ అవే గెలుచుకోవచ్చు. హరే కృష్ణ, రాధే రాధే.